ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతము. అందరికీ నమస్కారం. మీరు ఉద్యోగం లేక బాధపడుతున్నారా? ఏ ఉద్యోగానికి వెళ్ళినా మీకు నైపుణ్యం లేదని మీకు ఉద్యోగం రావట్లేదా? మీరు ఏదైనా నైపుణ్యం నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పిఎం ఇంటర్న్షిప్ పథకము ఇటీవల బడ్జెట్ సమావేశంలో దీన్ని ప్రకటన చేసి నిన్న గురువారం లాంఛనంగా ప్రధానమంత్రిగా లాంఛనంగా ప్రారంభించిన పథకము పిఎం ఇంటర్న్షిప్ పథకం. ఈ పథకం గురించిన పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, వీడియోలో ముఖ్యమైన సమాచారం అనుకుంటున్నాను కనుక దీన్ని ఖచ్చితంగా లైక్ చేయండి. మరియు చివరి వరకు చూసేటప్పటికి మీకు దాన్ని మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి లైక్ చేయండి. ఏంటి పథకం యొక్క కథాకాలం విషయం ఏంటి? ఈ పథకం ఎందుకు ఉద్దేశించబడింది? ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి? రాబోయే 5 ఏళ్లలో 21-24 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న యువతలో 1 కోటి మందికి నైపుణ్యాభివృద్ధిని కల్పించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. దీనిలో భాగంగా ఈ వయసు మధ్యలో ఉన్న యువతకి టాప్ 500 కంపెనీలలో ఉపాధిని కల్పిస్తారు. దీనిలో భాగంగా టాప్ 500 కంపెనీల్లో ఒక ఏడాది పాటు శిక్షణ కల్పిస్తారు. ఈ శిక్షణ కాలంలో కేంద్ర ప్రభుత్వం తరఫున 5,000 రూపాయలు ప్రతి నెల ఇస్తారు. తర్వాత వన్ టైం గ్రాంట్గా 6,000 రూపాయలు ఇస్తారు. మొత్తం ఒక్కొక్క విద్యార్థికి 66,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇందులో 4,500 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 500 రూపాయలు కంపెనీస్ వాటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ నుంచి ఖర్చు చేస్తారు. ఈ రకంగా ప్రతి నెల 5,000 రూపాయలు చొప్పున ఇచ్చి వాళ్ళకు ఒక నైపుణ్యాన్ని కల్పించే అవకాశాన్ని చేస్తారు. మరి ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఈ పథకం ప్రారంభము డిసెంబర్ 2న ప్రారంభం అవుతుంది. డిసెంబర్ 2 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1,25,000 మంది విద్యార్థులను నైపుణ్యాన్ని కల్పించడం కోసం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కల్పించారు. 2025 మార్చి 31 నాటికున్న ఫైనాన్షియల్ ఇయర్లో 1,25,000 మందికి ఉపాధి కల్పించడానికి అవకాశాన్ని చేశారు. ఇది ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి? ఇది అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 20 తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులని అక్టోబర్ 25 నుండి నవంబర్ 7 వరకు తుది జాబితాను ప్రకటించి ఆ తుది జాబితా నుండి తమ కంపెనీలకు కావాల్సిన వ్యక్తులను కంపెనీలు వాళ్ళు హైర్ చేసుకుని వాళ్ళకి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేసి ఆ తర్వాత వీళ్ళకి జాబు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఉపయోగించుకోండి. ఎవరైతే ఈ పథకానికి అర్హత అనుకుంటున్నారో, ఎవరు అర్హులు మరి దీనికి ఎవరు అర్హులు చేస్తే 10th లేదా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి లేదా పాలిటెక్నికల్లో డిప్లొమా చేసి ఉండి లేదా BA, BCom, BSc, BBA ఇలాంటి డిగ్రీలన్నీ కూడా కలిగి ఉండి వారు ఏ ఉపాధి లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు. మరి ఎవరు అర్హులు కాదు? ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు అర్హులు కాదు. ఎవరైతే 8 లక్షల ఆదాయం పైబడిన వారు, 8 లక్షల ఆదాయం పైబడిన వారు కుటుంబాలకు చెందిన వారు ఈ పథకానికి అర్హులు కాదు. కాబట్టి ఫ్రెండ్స్, ఉపయోగించుకోండి. మంచి పథకము, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నైపుణ్యాభివృద్ధి పథకము. కాబట్టి మంచి ఉద్దేశంతో చేసింది. కాబట్టి మీలో ఎవరైనా ఇలాంటి పథకానికి అర్హత కలిగి ఉన్నట్లయితే మీరు దీంట్లో నమోదు అవ్వాలి. నమోదు కోసం పిఎం ఇంటర్న్షిప్ పథకం పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీ వివరాలు అందులో తెలియపరచండి. మీ యొక్క జాబ్ తర్వాత వాళ్ళు మీకు మెయిల్ ద్వారా కానీ లేకపోతే వాట్సాప్లో కానీ మీకు వివరాలను సేకరిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, మంచిగా ఉపయోగించుకొని ఈ పథకాన్ని మంచిగా ఉపయోగించుకొని మంచి నైపుణ్యాన్ని సాధించి ఏదైనా ఒక దాంట్లో స్థిరపడతారని ఆశిస్తా ఉన్నాను. ఇలాంటి మంచి వీడియోలు ప్రభుత్వ పథకానికి సంబంధించినవి, క్రింది వీడియోకి సంబంధించినవి, అలాగే ఉద్యోగాలకు సంబంధించినవి వీడియోలు ఇవి మన ఛానల్లో వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఈ పథకం అవసరం ఎవరికైతే ఉందో మీరు భావిస్తారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు చూసి వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కామెంట్ చేయండి. కామెంట్లకు మీకు జవాబు ఇచ్చేసి మీకు కావాల్సిన వివరాలను నేను తెలియపరుస్తాను. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.